ఓం శాంతి. డిసెంబర్ 6వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు. మీరిక్కడ ఉంటూ నూతన ప్రపంచాన్ని స్మృతి చేయాలి. అంతేకాక ఆత్మను పావనంగా చేసుకోవాలి. ప్రశ్న: తండ్రి ఏ జ్ఞానము తెలిపినందున మీ బుద్ధికి వేయబడిన తాళము తెరవబడింది? జవాబు: తండ్రి ఈ అనంతమైన అనాది డ్రామాను గురించిన జ్ఞానమిచ్చారు. దీని వలన బుద్ధికి వేయబడిన గాడ్రెస్ తాళము తెరవబడింది. రాతి బుద్ధి నుండి బంగారు బుద్ధి గలవారిగా అయ్యారు. ఈ డ్రామాలో ప్రతి ఒక్కరిది వేర్వేరు పాత్ర, అనాది పాత్ర. కల్పక్రితము ఎవరు ఎంత చదివారో వారు ఇప్పుడు కూడా అంతే చదువుతారు. పురుషార్థం చేసి తమ వారసత్వాన్ని తీసుకుంటారని తండ్రి అర్థం చేయిస్తారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని నేర్పిస్తున్నారు. తండ్రి అయినప్పటి నుండే టీచరుగా కూడా అయ్యారు. అప్పటి నుండే సద్గురువు రూపంలో శిక్షణ కూడా ఇస్తున్నారు. వారు తండ్రి, టీచర్, సద్గురువు అయినందున వారు చిన్న బాలుడు కాదు కదా అని పిల్లలు అర్థం చేసుకున్నారు. వారు అత్యున్నతమైన వారు, అత్యంత గొప్పవారు. వీరంతా నా పిల్లలే అని తండ్రికి తెలుసు. మీరు వచ్చి మమ్మల్ని పవిత్ర ప్రపంచానికి తీసుకెళ్ళమని డ్రామా ప్లాను అనుసారము పిలిచారు కూడా. కానీ అర్థము తెలీదు. సత్యయుగాన్ని పావన ప్రపంచమని, పతిత ప్రపంచాన్ని కలియుగమని అంటారని మీకిప్పుడు తెలుసు. బాబా మీరు వచ్చి మమ్మల్ని రావణుని జైలు నుండి, దుఃఖాల నుండి విడిపించి మా శాంతిధామానికి, సుఖధామానికి తీసుకెళ్ళమని కూడా అంటారు. రెండు పేర్లు కూడా చాలా బాగున్నాయి. ముక్తి జీవన్ముక్తి, లేక శాంతిధామము, సుఖధామము. శాంతిధామము ఎక్కడ ఉందో, సుఖధామము ఎక్కడ ఉందో పిల్లలైన మీ బుద్ధిలో తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ లేదు. పూర్తి తెలివిహీనులుగా ఉన్నారు. తెలివగలవారిగా అవ్వడమే మీ లక్ష్యము. తెలివిహీనులైన వారికి ఇటువంటి తెలివిగలవారిగా అవ్వాలని లక్ష్యం ఉంటుంది. మనుషుల నుండి దేవతలుగా అవ్వడమే లక్ష్యమని అందరికీ నేర్పించాలి. ఇది మానవ సృష్టి, అది దేవతల సృష్టి. సత్యయుగములో దేవతల సృష్టి ఉంటుంది. కనుక మానవ సృష్టి తప్పకుండా కలియుగములో ఉంటుంది. ఇప్పుడు మానవుల నుండి దేవతలుగా అవ్వాలంటే తప్పకుండా ఈ పురుషోత్తమ సంగమయుగమే సరైన సమయము. వారు దేవతలు, వీరు మానవులు. దేవతలు తెలివిగలవారు. ఆ తండ్రే ఇటువంటి వివేకవంతులుగా చేశారు. విశ్వానికి యజమానులైన తండ్రి యజమానులుగా అవ్వరు, కానీ వారిని అలాగే మహిమ చేస్తారు కదా. బేహద్ తండ్రి బేహద్ సుఖమునిచ్చేవారు. అనంతమైన సుఖము నూతన ప్రపంచంలోనే ఉంటుంది. అనంతమైన దుఃఖము పాత ప్రపంచంలో ఉంటుంది. దేవతల చిత్రాలు కూడా మీ ముందు ఉన్నాయి. వారి మహిమ కూడా ఉంది. ఈ రోజుల్లో అయితే పంచభూతాలను కూడా పూజిస్తూ ఉన్నారు. మీరు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారని
తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఒక కాలు స్వర్గములో, ఒక కాలు నరకములో ఉందని మీలో కూడా పురుషార్థానుసారము తెలుసు. ఉండేది ఇక్కడైనా బుద్ధి నూతన ప్రపంచంలో ఉంటుంది. ఆ నూతన ప్రపంచంలోకి తీసుకెళ్లే వారిని స్మృతి చెయ్యాలి. ఆ తండ్రి స్మృతి ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. ఇదంతా శివబాబా కూర్చొని అర్థం చేయిస్తారు. శివ జయంతినైతే తప్పకుండా జరుపుకుంటారు. కానీ శివబాబా ఎప్పుడు వచ్చారో, వచ్చి ఏం చేశారో ఎవ్వరికీ కొంచెం కూడా తెలీదు. శివరాత్రిని జరుపుకుంటారు, కృష్ణ జయంతిని జరుపుకుంటారు. ఏ పదమును కృష్ణుడికి వాడతారో ఆ పదమును శివబాబాకు వాడరు. అందుకే శివరాత్రి అని అంటారు. అర్థం తెలియకుండా అంటున్నారు. పిల్లలైన మీకేమో అర్థం చేయించబడుతుంది. కలియుగాంతములో అపారమైన దుఃఖము, సత్యయుగములో అపారమైన సుఖము ఉంటుంది. పిల్లలైన మీకిప్పుడు ఈ జ్ఞానము లభించింది. మీరు ఆది మధ్యాంతాలు తెలుసుకున్నారు. కల్పక్రితము చదువుకున్న వారే ఇప్పుడు కూడా చదువుకుంటారు. అప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేశారో ఇప్పుడు కూడా వారే చేసి మళ్ళీ అదే పదవిని పొందుతారు. మీ బుద్ధిలో పూర్తి చక్రమంతా ఉంది. అత్యున్నతమైన పదవిని పొందేది మీరే. మళ్ళీ అలాగే క్రిందికి కూడా దిగుతారు. మనుషులు ఎవరైతే ఉన్నారో ఇది వారందరి మాల కదా. అందరూ నెంబరు వారుగా వస్తారని తండ్రి అర్థం చేయించారు. ప్రతి పాత్రధారికి తమ పాత్ర లభించింది. ఎవరెప్పుడు ఏ పాత్ర చెయ్యాలో ఆ పాత్రను వారు అభినయించే తీరాలి. ఇది అనాదిగా తయారైన డ్రామా. దీనిని గురించి తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఆ తండ్రి మీకేది అర్థం చేయిస్తున్నారో దానిని మీరు మీ సోదరులకు అర్థం చేయించాలి. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి తండ్రి వచ్చి మనకు అర్థం చేయిస్తారని మీ బుద్ధిలో ఉంది. మనము మళ్ళీ మన సోదరులకు అర్థం చేయిస్తాము. సోదరత్వము ఆత్మల సంబంధంలో ఉంటుంది. ఇప్పుడు మీరు స్వయాన్ని అశరీరీ ఆత్మగా భావించండి. పావనంగా అయ్యేందుకు తన తండ్రిని స్మృతి చేయాల్సింది ఆత్మనే. ఆత్మ పవిత్రంగా అయితే శరీరము కూడా పవిత్రమైనది లభిస్తుంది. ఆత్మ అపవిత్రమైతే నగ శరీరము కూడా అపవిత్రమే. నెంబరు వారుగా అయితే ఉండనే ఉంటారు. ఒకరి లక్షణాలు, గుణాలు ఒకరితో ఒకరివి కలువవు. అందరూ నెంబర్ వారుగా తమ తమ పాత్రలను అభినయిస్తారు. తేడా ఉండదు. నాటకంలో నిన్న చూసిన దృశ్యాలే మళ్ళీ ఈరోజు కూడా చూస్తారు. అవే రిపీట్ అవుతాయి కదా. ఇది కూడా నిన్న రేపుల అనంతమైన డ్రామా. నిన్న మీకు అర్థం చేయించారు. మీరు రాజ్య పదవి తీసుకొని మళ్ళీ పోగొట్టుకున్నారు. ఈరోజు రాజ్య పదవి పొందేందుకు మళ్ళీ అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు భారతదేశము పాతదైపోయిన నరకము. రేపు నూతన స్వర్గంగా అవుతుంది. ఇప్పుడు మనము నూతన ప్రపంచంలోకి వెళ్తున్నామని, శ్రీమతముననుసరించి శ్రేష్టంగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది.
శ్రేష్టమైన వారు తప్పకుండా శ్రేష్టమైన సృష్టిలోనే ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులు శ్రేష్టమైనవారు కనుక వారు శ్రేష్టమైన స్వర్గములో ఉంటారు. భ్రష్టులైన వారు నరకములో ఉంటారు. ఈ రహస్యాన్ని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ బేహద్ డ్రామాను బాగా అర్థం చేసుకున్నప్పుడు బుద్ధిలో కూర్చుంటుంది. శివరాత్రిని కూడా జరుపుకుంటారు, కానీ దానిని గురించి ఏమీ తెలీదు. ఇప్పుడు మిమ్మల్ని రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇతరులను కూడా రిఫ్రెష్ చేస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానము లభిస్తూ ఉంది. తరువాత సద్గతిని పొందుతారు. నేను స్వర్గములోకి రాను. పతిత ప్రపంచాన్ని పరివర్తన చేసి పావన ప్రపంచంగా తయారు చేయడమే నా పాత్ర. అక్కడ మీ వద్ద అనంతమైన ఖజానా ఉంటుంది. ఇక్కడేమో నిరుపేదలుగా ఉన్నారు. అందుకే మీరు బేహద్దు స్వర్గవారసత్వాన్ని ఇవ్వమని తండ్రిని పిలుస్తారు. కల్పకల్పము బేహద్ వారసత్వము లభిస్తుంది. మళ్ళీ నిరుపేదలుగా కూడా అవుతారు. చిత్రాలను చూపి అర్థం చేయిస్తే బాగా అర్థం చేసుకుంటారు. మొదటి నెంబరులోని లక్ష్మీనారాయణులు మళ్ళీ 84 జన్మలను తీసుకుని మనుషులైపోయారు. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడే లభించింది. 5000 సంవత్సరాల క్రితము ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. దానిని వైకుంఠము, స్వర్గము, దేవీ దేవతల ప్రపంచమని కూడా అంటారు. ఇప్పుడైతే అలా అనరు. ఇప్పుడిది ఆసురీ ప్రపంచము. ఇప్పుడు ఆసురీ ప్రపంచ అంత్యము, దేవతా ప్రపంచము ఆదిల సంగమ సమయము. ఈ విషయాలను మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇతరుల నోట ఈ మాటలు వినలేరు. ఆ తండ్రే వచ్చి ఇతని నోరు తీసుకుంటారు. ఎవరి నోరు తీసుకుంటారో అర్థం చేసుకోరు. తండ్రి దేనిపై సవారీ అవుతారు? ఉదాహరణకు ఆత్మలైన మీరు మీ శరీరాలపై సవారీ అయి ఉన్నారు కదా. శివబాబాకు తన స్వంత శరీరమైతే లేనే లేదు. అందువలన వారికి నోరు తప్పకుండా అవసరము. లేకుంటే రాజయోగం ఎలా నేర్పించాలి? ప్రేరణ ద్వారా అయితే నేర్చుకోలేరు. కనుక ఈ విషయాలన్నీ హృదయములో గుర్తుంచుకోండి. పరమాత్మ బుద్ధిలో కూడా జ్ఞానమంతా ఉంది కదా. మీ బుద్ధిలో కూడా ఈ జ్ఞానము కూర్చోవాలి. ఈ జ్ఞానము బుద్ధి ద్వారా ధారణ చెయ్యాలి. మీ బుద్ధి బాగుంది కదా అని అంటారు కూడా. బుద్ధి ఆత్మలో ఉంటుంది. ఆత్మనే బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటూ ఉంది. మిమ్మల్ని రాతి బుద్ధి గలవారిగా చేసిందెవరు? రావణుడు మన బుద్ధినెలా చేశాడో మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. నిన్న మీకు డ్రామాను గురించి తెలియదు. బుద్ధికి గాడ్రెస్ తాళము వేయబడి ఉండేది. ఇందులో గాడ్ అనే పదము వస్తుంది కదా. తండ్రి ఇచ్చిన బుద్ధి పరివర్తనై రాతి బుద్ధిగా అయిపోతుంది. మళ్ళీ తండ్రి వచ్చి తాళము తెరుస్తారు. సత్యయుగములో ఉండేదే పారస బుద్ధి గలవారు. తండ్రి వచ్చి అందరి కళ్యాణము చేస్తారు. అందరి బుద్ధి నెంబరు వారీగా తెరవబడుతుంది. మళ్ళీ ఒకరి వెనుక ఒకరు వస్తూ ఉంటారు.
పైన అలాగే ఎవ్వరూ ఉండజాలరు. అక్కడ పతితులుండజాలరు. తండ్రి పావనంగా చేసి పావన ప్రపంచానికి తీసుకెళ్తారు. అక్కడ అంతా పావనాత్మలే ఉంటాయి. అది నిరాకార సృష్టి. పిల్లలైన మీకిప్పుడు అంతా తెలిసిపోయింది. మీ ఇల్లు కూడా చాలా సమీపంగా కనిపిస్తూ ఉంది. మీకు మీ ఇంటిపై చాలా ప్రేమ ఉంది. మీకున్నంత ప్రేమ మరెవ్వరికీ లేదు. మీలో కూడా నెంబరు వారీగా ఉన్నారు. ఎవరికైతే తండ్రిపై ప్రేమ ఉందో వారికి ఇంటిపై కూడా ప్రేమ ఉంటుంది. మురిపాల పిల్లలుంటారు కదా. ఇక్కడ మంచి పురుషార్థం చేసి ఎవరైతే అపురూప పిల్లలుగా అవుతారో వారు మాత్రమే ఉన్నత పదవిని పొందుతారని మీకు తెలుసు. చిన్న లేక పెద్ద శరీరాలపై పదవి ఆధారపడదు. జ్ఞానయోగాలలో ఎవరైతే మస్తుగా ఆనందంలో మునిగి ఉంటారో వారే పెద్దవారు. చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా జ్ఞానయోగాలలో తీవ్రంగా ఉంటారు. వారు పెద్దవారిని కూడా చదివిస్తారు. లేకుంటే నియమమేమంటే పెద్దవారు చిన్నవారిని చదివిస్తారు. ఈ రోజుల్లో అయితే చాలా పొట్టిగా నుండి సర్కస్లో ప్రేక్షకులను ఆహ్లాదము చేకూర్చేవారు ఉన్నారు. వాస్తవానికి ఆత్మలన్నీ మిడ్ గేట్లే. ఆత్మ బిందువు. దానినేం తూకం వేస్తారు? అది ఒక నక్షత్రము. మానవులు నక్షత్రమనే పదము వింటూనే పైకి చూస్తారు. మీరు నక్షత్రం పేరు వినగానే స్వయాన్ని చూసుకుంటారు. మీరు భూమిపైనున్న నక్షత్రాలు. అవి ఆకాశమందున్న జడ నక్షత్రాలు. మీరు చైతన్య నక్షత్రాలు. వాటి భ్రమణలో మార్పు ఉండదు. మీరు 84 జన్మలను తీసుకుంటారు. చాలా పెద్ద పాత్రను అభినయిస్తారు. పాత్ర చేస్తూ చేస్తూ ప్రకాశము తగ్గిపోతుంది. బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. మళ్ళీ తండ్రి వచ్చి అనేక విధాలుగా అర్థం చేయిస్తారు. ఎందుకంటే మీ ఆత్మ ఆరిపోయింది. నింపబడిన శక్తి సమాప్తమైపోయింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి ద్వారా శక్తిని నింపుకుంటారు. మీరు మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటున్నారు. ఛార్జ్ అవ్వకుండా మాయ అనేక విఘ్నాలను కలుగజేస్తుంది. మీరు చైతన్యమైన బ్యాటరీలు. తండ్రితో యోగము చేసినందున మనము సతోప్రధానంగా అవుతామని మీకు తెలుసు. ఇప్పుడు తమోప్రధానులుగా అయ్యారు. ఆ హద్దులోని చదువుకు ఈ బేహద్దు చదువుకు చాలా తేడా ఉంది. నెంబరు వారుగా ఆత్మలన్నీ ఎలా పైకి పోతాయో మళ్ళీ సమయానుసారము పాత్రను అభినయించేందుకు అలాగే రావాలి. అందరికీ తమ తమ అవినాశీ పాత్రలు లభించే ఉన్నాయి. ఈ 84 జన్మల పాత్ర మీరు అనేకసార్లు అభినయించి ఉంటారు. మీ బ్యాటరీని ఎన్నిసార్లు ఛార్జ్, ఎన్నిసార్లు డిశ్చార్జ్ అయ్యింది? మీ బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యిందని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఛార్జ్ చేసుకునేందుకు ఆలస్యం ఎందుకు చేయాలి? కానీ మాయ బ్యాటరీని ఛార్జ్ చేసుకోనివ్వదు. బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలను విషయాన్ని మాయ మరపింపజేస్తుంది. మాటిమాటికి బ్యాటరీ డిశ్చార్జ్ చేయిస్తుంది.
తండ్రిని స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు, కానీ స్మృతి చెయ్యలేరు. ఎవరైతే బ్యాటరీని ఛార్జ్ చేసుకొని సతోప్రధానము వరకు దగ్గరగా వస్తున్నారో వారిని కూడా మాయ అప్పుడప్పుడు మరపింపజేసి బ్యాటరీని డిశ్చార్జ్ చేయిస్తుంది. ఇది చివరి వరకు జరుగుతూనే ఉంటుంది. యుద్ధము సమాప్తమైనప్పుడు అన్నీ సమాప్తమైపోతాయి. ఎవరెవరి బ్యాటరీ ఎంతెంత ఛార్జ్ అయ్యిందో దాని అనుసారము పదవిని పొందుతారు. ఆత్మలందరూ తండ్రి పిల్లలే. ఆ తండ్రే వచ్చి అందరి బ్యాటరీలు ఛార్జ్ చేయిస్తారు. ఈ ఆట ఎంత అద్భుతంగా తయారయ్యింది. తండ్రితో యోగము జోడించకుండా మాటి మాటికి దూరంగా వెళ్తారు. కనుక ఎంత నష్టం జరుగుతుంది. తెగిపోకుండా ఉండేందుకు పురుషార్థము చేయించబడుతుంది. పురుషార్థం చేస్తూ చేస్తూ సమాప్తమైనప్పుడు మళ్ళీ నెంబరువారు పురుషార్థానుసారము కల్పకల్పము జరిగినట్లే మీ పాత్ర పూర్తవుతుంది. ఆత్మల మాల తయారవుతూ ఉంటుంది. రుద్రాక్షమాల, విష్ణుమాల కూడా ఉన్నాయని పిల్లలైనా మీకు తెలుసు. మొదటి నెంబరులో అయితే వారి మాల పెడతారు కదా. తండ్రి దైవీ ప్రపంచాన్ని రచిస్తారు కదా. రుద్రమాల ఉన్నట్లే రుండమాల కూడా ఉంది. బ్రాహ్మణుల మాల ఎప్పుడూ తయారవ్వజాలదు, మార్పు చెందుతూనే ఉంటుంది. రుద్రమాల తయారైనప్పుడు ఫైనల్ అవుతుంది. బ్రాహ్మణుల మాల కూడా ఉంది, కానీ ఇప్పుడు తయారవ్వజాలదు. వాస్తవానికి అందరూ ప్రజాపిత బ్రహ్మ సంతానమే. శివబాబా సంతానం మాల కూడా ఉంది. విష్ణుమాల అని కూడా అంటారు. మీరు బ్రాహ్మణులుగా అయితే బ్రహ్మకు, శివునికి కూడా మాలగా అవుతారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో నెంబరు వారుగా ఉంది. వినేదేమో అందరూ వింటారు, కానీ కొంతమందికి ఈ సమయంలోనే చెవుల నుండి బయటకు పోతుంది. విననే వినరు. కొంతమంది అయితే చదవనే చదవరు. భగవంతుడు చదివించేందుకు వచ్చారని వారికి తెలియనే తెలియదు. కనుక చదవనే చదవరు. ఈ చదువును ఎంతో ఖుషీగా చదువుకోవాలి. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, స్మృతి యాత్ర ద్వారా ఆత్మరూపీ బ్యాటరీని ఛార్జ్ చేసుకొని సతో ప్రధానం వరకు చేరుకోవాలి. బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే విధంగా ఏ పొరపాటు చేయరాదు. 2వ పాయింట్, ప్రియమైన ముద్దు బిడ్డలుగా అయ్యేందుకు తండ్రితో పాటు ఇంటిపై కూడా ప్రేమను కలిగి ఉండాలి. జ్ఞానయోగాలలో మస్తు ఆనందంగా అవ్వాలి. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని మన సోదరులకు కూడా అర్థం చేయించాలి. వరదానము: ఒక్క తండ్రినే తమ ప్రపంచంగా చేసుకొని సదా ఒక్కరి ఆకర్షణలో ఉండే కర్మబంధన ముక్త భవ. వివరణ: సదా ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరనే అనుభవంలో ఉండండి. ఒక్క తండ్రే ప్రపంచము. ఇక ఏ ఆకర్షణ ఉండరాదు, ఏ కర్మబంధనము ఉండరాదు.
ఏ బలహీన సంస్కారము యొక్క బంధనము కూడా ఉండరాదు. ఎవరైతే ఎవరిపైనైనా నా వారనే అధికారముంచుతారో వారికి క్రోధము లేక అభిమానము వస్తుంది. ఇది కూడా కర్మబంధనమే. కానీ ఎప్పుడైతే ఒక్క బాబాయే నా ప్రపంచమనే స్మృతి ఉంటుందో అప్పుడు నాది నాది అని అనుకునేవన్నీ ఒక్క బాబాలో ఇమిడిపోతాయి. అంతేకాక కర్మబంధనాలన్నిటి నుండి సహజంగానే ముక్తులైపోతారు. స్లోగన్: ఎవరి దృష్టి మరియు వృత్తి బేహద్దుగా ఉంటాయో వారే మహాన్ ఆత్మలు. ఓం శాంతి.